ఏం శ్రీగారు ఏం ప్రాబ్లం అండి? లేడీ అని ఎట్లా చెప్పండి? కరెక్ట్. ఇంతమంది మీరు పోలీసులు చూసుకోవచ్చు. సెట్ చేసి ఎక్కడ ఓన్లీ క్రిమినల్ సెంటర్లో సెట్ చేస్తా కాదు. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు నోటిఫికేషన్ చేయిందా? ఆ డబ్బులు లేకుండా అన్ని కలగదున్నా అది 500 రూపాయలు ఉండట్లేదు. అవి ఎంత ఉన్నాయి అంతా కలిసి 10,000 ఉంటాయా? 20,000 కూర్చోండి. ఏం లేదు, మేము ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. లేడీ ఇంటి మీద ఇబ్బంది పెట్టలేదు. అసలు సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. ఒక్క సెకండ్ కూర్చోండి, ఒక్క వీడియో తీసుకుని చేస్తాను. అది ఇంకా అవతల చూపిస్తాయి సర్దేసలే. జగదీష్ కంప్లైంట్ ఒకటి వచ్చింది. దాని మీద మీ ఇంట్లో మేము చెక్ చేయాలని చెప్పేసి వచ్చారు. మేము అసలు ఇది ఏం అర్థమో కాదా, మాకు ఎందుకు వచ్చారు, ఏముందని, ఏమి కేసు పెట్టారండి, ఏమి కంప్లైంట్ అండి, మా ఇంట్లో ఏముందని చెక్ చేయడానికి వచ్చారని కూడా క్వశ్చన్ చేసినా 20,000 రూపాయలు తీసుకొని అక్కడ పెట్టి ఇంకా ఏదో ఉందని అని మొత్తం ఇంట్లో బియ్యం కాడి నుంచి బెడ్లు కాడి కూడా తీసేసి లాగేసి నా దగ్గర కూడా కొన్ని తీయించారు. అలా తీయించి మొత్తం చెక్ చేస్తున్నారు. ఇంట్లో నిద్ర లేకముందు లేడీస్ ఉన్నప్పుడు మేము ఈరోజు ఉదయాన్నే మేము నిద్ర కూడా లేకముందే మా ఇంటి డోరు మోవడం జరిగింది. వెళ్ళి డోర్ తీస్తే మొత్తం కారిడార్లంతా పోలీసులు. మీ ఇంట్లో మా కంప్లైంట్ వచ్చింది, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది, మేము చెక్ చేయాలి అని అనేసి నోటీస్ ఇచ్చి ఇంట్లో మొత్తం చెక్ చేయడానికి వచ్చారండి. అసలు నిద్ర లేసి బ్రష్ కూడా చేసుకొని మేము నిద్రే లేయలేదు. నిద్ర లేకముందే వచ్చి డోర్ కొట్టడము, ఇలా ఒక మహిళగా ఇంట్లో ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చారు, మిగతా అంతా జెంట్స్ వచ్చారు. ఒకటికి 3 సార్లు పదే ఇల్లు మొత్తం బెడ్లు కాడి నుంచి బయట కాని లోపల కానీ మొత్తం ఇంట్లో ఒకటికి 3 సార్లు చెక్ చేశారండి. అన్నీ బెడ్ హైడ్రాలిక్ ఇరిగిపోయింది, మొత్తం లాగి చెక్ చేయడం జరిగింది. అసలు ఎంత భయభ్రాంతులకు గురి చేశారంటే ఏదో ఉంది, మేము ఎక్కడ వాళ్ళు ఏదో తీసుకొని వస్తారేమో, లోపల పెడతారేమో అన్న టెన్షన్ కూడా మాకు వచ్చింది. సరే మొత్తం ఓవరాల్గా అంతా చెక్ చేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు నా దగ్గర 20,000 రూపాయలు ఉన్నది. అవి కూడా అక్కడక్కడ పెట్టుకున్నవి అన్నీ తీసుకొని వచ్చి లెక్క పెట్టి 20,000 రూపాయలు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని పోవడం జరిగింది. ఇది చాలా అన్యాయం అండి. ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నామనే కారణంతో ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారో, నారాయణ గారికి పనిచేస్తున్నారో, అలాగా నారాయణ గారి మీద కానీ వాళ్ళ అనుచరుల మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ప్రతి ఒక్కరి మీద కూడా పదే దాడులు చేయడం అనేది చాలా దారుణం. రేపు ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళకు తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు
ఈ విధంగా దుశ్చర్యలకి అంటే ఓడిపోతున్నప్పుడు ఎవరికైనా గెలుపోవటములు సహజం. లాస్ట్ టైం మేము ఓడిపోయాం, ఈసారి మీరు ఓడిపోతున్నారు. అది ప్రజలందరూ నిర్ణయిస్తారు, అది ప్రజా తీర్పు. దాన్ని మేము స్వాగతించాం, మీరు స్వాగతించాలి. ఇదే విధంగా మేము కూడా కానీ ఆ రోజు ప్రవర్తిస్తేనో లేదా రేపు ప్రవర్తిస్తేనో మీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.